నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం. జయము అపజయాలు అనేది మామూలు ఉంటుంది, కానీ అది విజయం వరుసలా దేవుని నిర్ణయం ఉంటుంది. మనకి ప్రజలకు గెలిచిన ప్రజలు ఉంటా, ఓడిపోయిన ప్రజలు ఉంటా, సేవలు అందించుకుని ప్రజా కష్ట సుఖాలు పాల్గొంటా, సమస్యల మీద పోరాడితే ఐక్యంగా నేను పార్టీ కూటమి తరఫున ఇండియా కూటమి తరఫున ఏదైనా కార్యక్రమం చేయాలన్నా వీళ్ళు కలుసుకొని మేము ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం కలిపి అందరు కలిపి ముందు తీసుకుపోయే విధంగా ఈ ప్రెస్ మీట్ దగ్గర వచ్చిన అన్నలకు పెద్దలకు సిపిఐ ప్రతి కార్మికుడు, సిపిఐలో ఉండే ప్రతి కార్మికుడు, ప్రతి లీడర్ సిపిఐలో ఉండే ప్రతి సభ్యునికి, ఆమ్ ఆద్మీలో ఉండే సభ్యునికి, తర్వాత మా కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి సభ్యునికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు మరియు మా సిపిఐ సిపిఎం అజయ్ బాబు అన్న గారు, తిప్పన్న గారికి, గోపాలన్న గారికి, మన సుదర్శన్ గారికి, రాజు గారికి, దిలీపన్న గారికి, లక్ష్మణ రెడ్డి గారి అన్న గారికి, మా మారుతి అన్న గారికి, మా విశాల్ అన్న గారికి, భాష అన్న గారికి పేరు ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ ఏమంటే ఆదోళన మంచి పోలింగ్ జరిగింది, ప్రశాంతత పోలింగ్ జరిగింది. మనకు 70% దగ్గర 70% వరకు జరిగింది పోలింగ్ శాతం, అంటే 60 నుంచి 70% జరిగింది. మన దీంట్లో ఉద్యోగస్తులే కానీ, మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్ మంచి సహకరించారు ప్రజలకు. రాత్రి 1 గంట వరకు కూడా ఓట్లు ఎలక్షన్ కూడా జరిగింది. కొన్ని ఈవీఎంస్ ఇబ్బంది పెట్టేందుకు దాని ద్వారా ఇబ్బంది పడ్డారు ప్రజలు, కానీ ఓటైతే మంచి హక్కు వినియోగించుకున్నారు. ఎప్పుడు లేనంత తొందరలు వచ్చినారు. ఎందుకంటే ఆదోని మార్పు కోసము ప్రజల ఆశ కొరకే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈరోజు మైనారిటీ సోదరులు కానీ, మళ్ళీ ముస్లిం సోదరులు కానీ, అదే క్రిస్టియన్ సోదరులు కానీ, తర్వాత మనకు హిందూ సోదరులు, అంటే టోటల్ అందరూ ప్రజలు అందరూ ఆదరణలో ఉండే ప్రజలందరూ మంచిగా సహాయ సహకారం అందించి ఓటును మంచిగా వినియోగించుకున్నారు. పేరు పేరులో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మళ్ళీ మాకు కొత్తగా నిలబడినాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈరోజు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నేను ఈరోజు చాలా వైభవంగా ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో మంచిగా పోయింది. ప్రజలు మంచి ఆదరణ తీసుకున్నారు. రైతులు కానీ, ఇక్కడ ఉద్యోగస్తులు కానీ, ఆఫీసు మహిళలు కానీ, అందరూ కానీ మంచి మానిఫెస్టోని మాకు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఎందుకంటే ఎక్కడ చిన్న గాలి లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది. ఈ విధంగా మనము ప్రతి ఓటర్స్ కానీ, ప్రతి ఎంప్లాయీ అందరూ కానీ ధన్యవాదాలు చెప్తున్నాము. డిపార్ట్మెంట్ కానీ చెప్పాను అన్నమాట, అని ఆల్ డిపార్ట్మెంట్స్ మంచిగా చేశారు. దాంట్లో మంచిగా చేసింది హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగా యాక్టివ్ చేశారు. అందరి లీడర్లకు చేశారు అన్నమాట. ఈరోజు మాకు కాంగ్రెస్ మంచి స్పందన మంచి స్పందన ఇచ్చారు. రమేష్ యాదవ్ అంటే ఒక మంచి, కానీ నాకు ఇంత మంచి మొదటి స్థానంలో నన్ను పెట్టిన ఆదోని కాంగ్రెస్ పార్టీ ఆదరణ ప్రజలు కానీ, మా పార్టీ కూటమి పార్టీలు కానీ అని ఇంత మంచి హోదాలో ఆదరణలో త్రిముఖ పోటీగా నన్ను కూడా నేను నిలిచాను.